విశాఖ జగదాంబ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రముఖ దివంగత సినీ నటుడు సూపర్ స్టార్ హీరో కృష్ణ విగ్రహం తొలగింపుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహం తొలగింపుపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అనుమతులతోనే విగ్రహం తొలగిస్తున్నామని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక్కడ జనసేన పార్టీ అటు దిమ్మ ఉండే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశారని జనసేన నేతలు చెబుతున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జగదాంబ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని అయితే తొలగిస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు. సూపర్ స్టార్ విగ్రహాన్ని వారం రోజుల క్రితం ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. అయితే ఇక్కడ జనసేనకు సంబంధించిన జెండా దిమ్మ జెండా పోలు ఇక్కడ జెండాలు ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించేసి ఈ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు చేశారని జనసేన నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ జెండాకి సంబంధించినటువంటి దాన్ని ఉంచడం కోసం ప్రస్తుతం సూపర్ స్టార్ విగ్రహాన్ని తొలగిస్తున్నటువంటిది అయితే ఉంది. కానీ జగదాంబ సెంటర్కి సంబంధించి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఏరియా. ఎందుకంటే ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించి ఎంతమంది వేల సంఖ్యలో ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అంటే ఈ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని పెట్టారు, ఇప్పుడు మొత్తం తీసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జనసేనకు సంబంధించిన దిమ్మలు ఉన్నాయని చెప్తున్నారు. దానివల్ల దీన్ని తొలగిస్తున్నామని. లేదు సార్, జనసేన దిమ్మ అయితే అక్కడ లేదు సార్, పక్కనే ఉండేది. దిమ్మ కూడా కాదు, గొట్టం ఉంది. అయితే మేము పెట్టడమే అనధికారికంగా పెట్టాం, అది అభిమానితో పెట్టాం. అది లోకల్గా ఉన్న వెనకాతల పాస్టర్స్ కూడా వాళ్ళు కూడా ఏంటి ఎలా పెడతారు సార్ అది అని వాళ్ళు కూడా కూడా సంప్రదించుకొని పెట్టాము. సరే సార్, మీ అందరికి ఇష్టం లేకపోతే ఏదో మేము చేస్తాం సార్, మీరు ఇబ్బంది పడద్దు ఎవరని చెప్పి వాళ్ళని కూడా మేము పరిగణలో తీసుకొని మా తప్పుని మేము సరిదిద్దుకునే విధంగా మేము చేస్తున్నాం. కానీ ఇక్కడ చెప్తే ముఖ్యంగా చూస్తే జీవీఎంసీ వాళ్ళకి కూడా జనసేన దిమ్మ ఉండేది, దాన్ని తొలగించి విగ్రహం పెట్టాలని కంప్లైంట్ చేయడం వల్ల తీసేస్తున్నామని చెప్తున్నారు. అదేం కాదు సార్, అది కాదు. అక్కడ దెమ్మ లేదు, గొట్టం ఉండేది, దాన్ని మేము టచ్ చేయలేదు. పాత ఫోటోలన్నీ మా దగ్గర ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. కాకపోతే నేను అందులో జనసేన నాయకత్వం చేస్తున్నాను. నేను జనసేన పార్టీలో ఉన్నవాడినే వ్యక్తినే, బయట వ్యక్తిని కాదు. మా పార్టీని మా సిద్ధాంతాలను మేము గౌరవించే ఈ పార్టీలో చేరాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మేము చేరాం. పెట్టినటువంటి ఈ విగ్రహానికి సంబంధించి బాధ అనిపించట్లేదు, ఇప్పుడు తీసేస్తున్నారు. బాధ అనేది ఉంటుంది సార్, కామన్. కాకపోతే ఆ బాధని కొద్దిగా జీర్ణించుకొని కొన్ని కారణాల చేత ముందుకు వెళ్తున్నాం సార్. మేజర్గా ఈ ప్రాంతంలో కృష్ణాభిమానులు చాలా మంది ఉంటారు. జగదాంబ సెంటర్ అనేసరికి పెట్టినటువంటి విగ్రహాన్ని తీసేస్తున్నారు. జనసేన వీటికి పార్టీ రంగులు పులుముతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఏం చెప్తారు? ప్రాబ్లం అవుతుందండి, చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏరియా అంతా కృష్ణ అసోసియేషన్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ సరస్వతి ఏరియా జగదాంబ ఏరియాలో ఆల్ ఇండియా కృష్ణ అసోసియేషన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని ధ్వంసం చేస్తారంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది చూసుకోండి. ఇంకా ఇది చాలా గందరగోళానికి దారితీస్తుంది. అసలు విగ్రహం పెట్టారు, కనీసం ఎవరికి చెప్పకుండా దీన్ని తొలగిస్తున్నారు. పెట్టిన వ్యక్తి మేము ఇంకా చేసేది లేక తీసేస్తున్నాం అని చెప్తున్నాడు. యాక్చువల్ నాకైతే తెలియదండి. యాక్చువల్గా ఇక్కడ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ జగదాంబ సరస్వతి పార్క్ ఏరియాలో. కానీ మరి ఇలాంటి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారంటే పరిస్థితి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి దిమ్మలో జెండాలు ఉన్నాయి, వాటిని తొలగించి విగ్రహం పెట్టారు, అందుకనే మేము తొలగించేస్తున్నాం అనేది అయితే నడుస్తుంది. విషయం అయితే నాకు తెలియదండి. యాక్చువల్గా ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఎక్కువ కృష్ణ అసోసియేషన్ ఫ్యాన్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది దాని మీద ఆధారపడి ఉంది. మరి మన విషయం అయితే మనకు తెలియదండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఉన్నారు అంటారు. అసలు ఇక్కడ ఎట్లాంటి దిమ్మ లేదు, కేవలం ఒక పోల్ మాత్రమే ఉంది, అది కూడా లేదు. మేము ఈ పోల్ మాత్రము లేకపోయినా, అంటే దిమ్మేమి లేకపోయినా కూడా మేము విగ్రహం పెట్టుకున్నాం ఇక్కడ అని చెప్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. మీరేమని కంప్లైంట్ చేశారు? అసలు ఇది జనసేన పార్టీ జెండాతో ఉన్నటువంటి సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి దిమ్మ. ఇక్కడ జనసేన పార్టీ దిమ్మ, జనసేన పార్టీ సిద్ధాంతాలు 2018 నవంబర్ 18న పార్టీ అభిమానులు, అప్పుడున్న సీనియర్ నాయకులు శివశంకర్ గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ దిమ్మను స్థాపించారు, జెండాను పెట్టారు. 8 ఏళ్ళగా ఎటువంటి ఇబ్బంది లేనిది. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది. విగ్రహం దానికి జీఎంసీ కౌన్సిల్ తీర్మానం కావాలి. సుప్రీంకోర్టు ఆదేశాలని తలదొన్ని వీళ్ళు అక్రమంగా ఇవాళ విగ్రహం అన్నది అర్ధరాత్రి మీద జనసేన పార్టీ జెండాని దిమ్మని తొలగించి పెట్టడం అనేది, విధ్వంసం చేసి పెట్టడం అనేది చాలా విచారకరం, బాధాకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. జీవీఎంసీ తొలగిస్తుందా? కంప్లైంట్ తొలగిస్తుంది, ఎవరు తొలగిస్తుందో తెలియట్లేదు. 10:30 కల్లా నేను ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సాక్షాత్తు గౌరవ కలెక్టర్ గారికి నివేదించడం, పూర్తి స్థాయిలో వివరించడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. గంటలోనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది.
ఇప్పుడు ఇది జనసేన పార్టీ సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించిన అభిమానులు మరి దీన్ని ఏమైనా వ్యతిరేకించేది కొంత ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. మేము కృష్ణ గారి అభిమానులమే. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అందరికీ అభిమానమే, తెలుగు ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ కూడా అభిమానమే. కానీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రదేశాలు ఉన్నాయి, పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ ఖచ్చితంగా జనసేన పార్టీ విగ్రహం పెట్టడానికి కౌన్సిల్లో మద్దతు ఇస్తుంది, కావాలంటే తీర్మానం కూడా చేస్తుంది. ఖచ్చితంగా బీచ్ రోడ్లో విగ్రహాలు పెట్టే ప్రాంతం ఉంది. అనేకమైనటువంటి మంచి ప్రాంతాల్లో, ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సకల వసతులు జనసేన పార్టీ కల్పించడానికి ఎప్పుడు కూడా వెనకడుగేయదు. ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలని, పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనోభావాల గారిని, పవన్ కళ్యాణ్ గారు భావజాలాలను ఆవలింపజేసుకున్నటువంటి జన సైనికులకి, వీరమహిళలకి ఇది పెద్ద అవమానం. కాబట్టి ఇటువంటి చర్యలు పాల్పడకూడదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఒక పక్క నుంచి సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించినటువంటి విగ్రహాన్ని జీవీఎంసీ కౌన్సిల్లో ముఖ్యంగా జీవీఎంసీలో ఫిర్యాదు చేసినటువంటి వెంటనే ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విగ్రహాన్ని అయితే తొలగిస్తున్నారు. మరికొంతమంది జగదాంబ సెంటర్ కూడల్లో ఉన్నటువంటి కృష్ణ ఫ్యాన్స్ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ చాలా మంది కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నారు. అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం కృష్ణ విగ్రహాన్ని పెట్టడానికి వేరే ప్లేస్ ఏది కావాలన్నా కౌన్సిల్లో తీర్మానం చేసి పెడతాం. ప్రస్తుతం ఇక్కడ మా మనోభావాలు అయితే దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి ఎప్పుడో 2018లో పెట్టినటువంటి ఈ విగ్రహానికి సంబంధించి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మా జెండా దిమ్మ ఇవన్నాయి కాబట్టి మేము ఫిర్యాదు చేసాం, ఫిర్యాదుకి అనుగుణంగానే తొలగిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతసేపటికి కృష్ణ అభిమానులు దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, మహేష్ బాబు అభిమానులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.